చైతన్య మహాప్రభు నుంచి వచ్చిందే ఈ గౌడ్య వైష్ణవ సంప్రదాయం కదా. యాక్చువల్లీ బ్రహ్మదేవుడి నుంచి వచ్చింది బ్రహ్మ మాధ్వ సంప్రదాయం. మధ్యలో చైతన్య మహాప్రభు నుంచి బ్రహ్మ మాధ్వ గౌడ్య సంప్రదాయం ఉంది. గౌడ్య దేశం అంటే బెంగాల్. మహాప్రభు దగ్గర నుంచి గౌడ్య సంప్రదాయం అదొక వింగ్ అన్నమాట. ఇప్పుడు మనం ప్రభుపాద గురించి వింటున్నాం, అన్నీ కూడా ఈ పరంపరలో మనం చదువుతున్నాం ప్రతిరోజు. ఓకే, సో బ్రహ్మదేవుడు ఎవరో మనకి తెలుసు, మధ్వాచార్యులు తెలుసు. మధ్వాచార్యుల సిద్ధాంతం ఏంటండి? మధ్వాచార్య సిద్ధాంతం ఏంటి? కృష్ణది విశిష్టాద్వైతం అమ్మండి. విశిష్టాద్వైతం, ద్వైతం. ద్వైతమా? రామానుజాచార్యుల వాడిది విశిష్టాద్వైతం, మధ్వాచార్యుల వాడిది ద్వైతం, శంకరాచార్యుల వాడిది అద్వైతం. అద్వైతం శంకరాచార్య వారిది అద్వైతం. అద్వైతం, ద్వైతం, విశిష్టాద్వైతం చాలా ఉన్నాయి. ఓకే, అయితే చైతన్య మహాప్రభు ఇప్పుడు గౌడ్య సంప్రదాయం అన్నాం కదా, అది ఎందులోకి వస్తుంది? ద్వైతమా అద్వైతమా? ఈ మతం ఏంటి? వైష్ణవ సంప్రదాయం. ఏంటి అది మతం ఏంటి? అద్వైతమా ద్వైతమా ఏంటి? ద్వైతంలోనికి వస్తుంది. రజనీ మీరు ఒక్కసారి వెయిట్ చేయండి. హరే కృష్ణ మేడం. ద్వైతం అద్వైతం అంటే మీనింగ్ ఏంటి మేడం? అది నాకు ముందు అది అర్థం కాలేదు. చాలా ఇంపార్టెంట్. ఎందుకో అది నేను రాత్రి అనుకున్నాను, అసలు మినిమం మనకి కాన్ఫిడెన్స్ ఏంటి, అసలు మనకి ఫిలాసఫీ అర్థం అవుతుందా, సరైన పరంపర అని అనుకుంటున్నాం. ఇంకెవరైనా చెప్పగలరా? రమాదేవి గారు క్వశ్చన్ అడిగారు, ద్వైతం అంటే ఏంటి, అద్వైతం అంటే ఏంటి? మేడం నేను చెప్పేదా మేడం? చెప్పండి సౌజన్య గారు. ద్వైతం అంటే రెండు, జీవాత్మ పరమాత్మ రెండు అట్లాననేసి వస్తుంది ఆ సిద్ధాంతము. అద్వైతం అంటే ఆ మీన్స్ నా, లేదు నేను ఒకటే అనేది ద్వైతం. సారీ అద్వైతం. అర్థమైందండి? అర్థమైంది. జీవాత్మ వేరు, పరమాత్మ వేరు. పరమాత్మ వేరు. వేరు అంటే జీవుడు వేరు, పరమాత్మ వేరు. జీవుడికి తోడు కింద పరమాత్మ ఉన్నాడు. ఏదైనా సరే జీవాత్మ పరమాత్మ భిన్నము, ఇద్దరు కింద ఉన్నారు అన్నదే ద్వైతం. ద్వ అంటే రెండు కదా, రెండు. అద్వైతం ఏంటి అంటే రెండు ఒక్కటే, ఉన్నది ఒక్కటే, పరబ్రహ్మం. ఓకే, మరి మనం ఇప్పుడు చదువుతున్న చైతన్య మహాప్రభు మతం ఏంటి? ద్వైతం. అద్వైతం. అద్వైతం. అంటే రెండు ఒకటే అనా? జీవుడు పరమాత్మ ఒకటే అనా? కాదు, జీవుడు పరమాత్మ ఒకటేనా? గుర్తు రావట్లేదు మేడం. జీవుడు పరమాత్మ ఒకటే కాదండి, జీవుడు వేరు పరమాత్మ వేరు. పరమాత్మ వేరు జీవుడు వేరు కదా మేడం? వేరు కదా. మరి సాక్షిగా ఉంటాడు. పరమాత్మ రూపంలో జీవుల్లో ఉండాలి. ద్వైతం అందామా మనం? అద్వైతం చెప్పాం. అద్వైతం మేడం. అద్వైతం అంటే ఒకటే అంటున్నారు మీరు, మరి జీవుడు పరమాత్మ ఒకటే. ద్వైతం మేడం, ద్వైతం. జీవుడు పరమాత్మ వేరా? అద్వైతమే. ప్రమీల గారికి పాపం తెలిసిపోయింది కానీ వర్డ్ సరిగ్గా రావట్లేదు. నాకు అర్థమైంది, మీరు సగం చెప్పారు, ఇంకా మిగతా వాళ్ళు విన్నారు. పూర్తిగా గుర్తు రావట్లేదు మేడం. అచింత్య అభేద భేద తత్వము చెప్పారు మేడం. ఇది చాలా సార్లు చెప్పాను, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, అభేద భేద తత్వం. అచింత్య అభేద భేద తత్వం అంటే జీవుడు పరమాత్మకి అభేదము అంటే భేదం లేదు, భేదము భేదం ఉంది, ఉంది లేదు లేదు. ఓకే, అభేదము భేదం లేదు. ఎందుకు అంటే భగవంతుడు కూడా సచ్చిదానందం, జీవుడు కూడా సచ్చిదానందం. ఓకే, సముద్రంకి సముద్రం బొట్టు వేరు కాదు, అవునా కదా? కానీ ఒకటేనా? సముద్రం అనంతం, నీటి బొట్టు అణువు. అణువు. అలాగే పరమాత్మ అనంతం, భగవంతుడు అనంతం, జీవుడు అణువు. ఆ రెండిటికి ఉన్న భేదం అంతే, యాక్చువల్ గా అభేదం. రెండు కూడా సచ్చిదానందమే. ఓకే, జీవుడు అణువు, భగవంతుడు అనంతం. కాబట్టి చైతన్య మహాప్రభు ఏం చేశారు అంటే
ఇదే అభేద భేదతత్వం. అంటే అభేదము, భేదం లేదు, భేదం కూడా ఉంది. రెండు ఒకటే కదా అని, కానీ రెండు ఒకటి కాదు. మీకు అర్థమైంది కదా, సముద్రం సముద్ర బిందు. సో మన ఎప్పుడు భగవంతుడు కాలేము. అందుకనే ఇది ద్వైతంలో నుంచి వచ్చిన సబ్సెక్ట్. అద్వైతం ఏమైపోయింది అంటే ఇద్దరు ఒకటే అనేసి, ఉన్నది ఒక్కడే అంటున్నారు. అసలు జీవాత్మ పరమాత్మ ప్రసక్తే లేదు, ఉన్నది ఒక్కటే, మొత్తం పరబ్రహ్మ స్వరూపం ఒక్కటే. ఓకే, మహాప్రభు ఏం చెప్పారంటే రెండు కూడా అసంపూర్ణం, సంపూర్ణం అవ్వలేదు. మీకు సీక్వెన్స్ గుర్తుందా అండి? ఎందుకు వచ్చాయి అసలు ఇన్ని మతాలు, ఎందుకు వచ్చాయి? అద్వైత సిద్ధాంతం ఎందుకు వచ్చింది, ద్వైత సిద్ధాంతం ఎందుకు వచ్చింది, తర్వాత మళ్ళీ ఈ అభేద భేదతత్వం ఎందుకు వచ్చింది? ఉన్నది ఒక్కడే, భగవంతుడు ఒక్కడే. మనం చతుశ్లోకి భాగవతం తీసుకున్నాం అనుకోండి, కృష్ణుడు చెప్పేశాడు, సృష్టికి ముందు నేనే, సృష్టి అంతా నేనే, సృష్టి తర్వాత కూడా నేనే, నాకు అన్యంగా అసలు ఇక్కడ ఏం లేదు. మనకు అర్థం కాదు ఇది అది అద్వైతం అయితే. మళ్ళీ కృష్ణుడు ఏమంటున్నాడు, నేనున్నాను, మీరున్నారు, గతంలోనూ ఉన్నారు, ఫ్యూచర్లోనూ ఉంటాం, ఇప్పుడు ఉన్నాం, అయితే భేదమా? ఇది మనకి అర్థం అవ్వాలి. ఓకేనా అండి? మీకు అందరికి ఓకేనా ఇవాళ క్లాస్? ఇలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే, యా. సో ఫస్ట్ మన కనుక కాల ప్రభావం అని ప్రతిరోజు చదువుతున్నాం కదా. భగవంతుడి యొక్క కాల ప్రభావం వల్ల ప్రకృతిలో అనేక మార్పులు జరుగుతున్నాయి, యుగాలు మారుతున్నాయి. ఓకే, సో కలియుగం వచ్చేటప్పటికి ఇంకా పూర్తి పతనమే. ఇందులో మనం పెద్ద అంటే అభివృద్ధి చూసే ఆశయం పెట్టుకోకండి. కలియుగం పతనం వైపుకే వెళ్తుంది. సో ఈ కాల ప్రభావం వల్ల కాల ప్రవాహంలో ఏమైంది అంటే శాస్త్రాలు, వేదాలు అన్నింటినీ దురుపయోగం చేసుకోవడం అయింది అందరూ. అంటే ఈ జిహ్వ చాపల్యం కోసం శాస్త్రంలో ఇక్కడ ఉంది, నువ్వు అంటే పశుపక్షాదుల్ని తినొచ్చు, ఇక్కడ అలా ఉంది, ఇక్కడ అలా ఉంది అని చెప్పి శాస్త్రం పేరు చెప్పి హింస ఎక్కువైపోయింది. మీకు అర్థమైందా? సో ఎప్పుడైతే శాస్త్రాలని భ్రష్టు పట్టించడం జరుగుతుందో అప్పుడు ఏం చేయాలి? శాస్త్రం అనేది నిజం కదా, సత్యం, వేదాలు అనేవి సత్యం, ఎప్పటికీ ఉండాలి కదా. అందుకని భగవంతుడు ఏం చేశాడు అంటే, ఏ అవతారంలో వచ్చాడండి? భగవంతుడి అవతారం యొక్క ఉద్దేశంలో ధర్మ సంస్థాపనార్థాయ అని తెలుసుకున్నాం కదా మనం. అంటే ధర్మాన్ని స్థాపన చేయడం కోసం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య. అధర్మం ఎప్పుడైతే అభ్యున్నతి పొందుతోందో, ధర్మం ఎప్పుడైతే క్షీణిస్తోందో తదాత్మానం సృజామ్యహం, అలాంటి సమయంలో నేను అవతరిస్తాను అంటున్నాడు. సో ఇప్పుడు వేదాలన్నీ ఎప్పుడైతే అంటే అధర్మం పెరిగిపోతుందో భగవంతుడు ఏ అవతారం తీసుకున్నాడు? ఎవరైనా గెస్ట్ చేయగలరా? మత్స్య అవతారం, వరాహ అవతారం, కల్కి బుద్ధుడి అవతారం. భగవంతుడు బుద్ధుడి కింద వచ్చాడు. వచ్చి మొత్తం అధర్మం, ఎక్కడ చూస్తే పేరేమో వేదం పేరు అంటున్నారు కానీ అధర్మాలు చేస్తున్నారు. సో బుద్ధుడి కింద వచ్చి భగవంతుడు ఏం చేశాడు అంటే, వేదాలంతా అసత్యం, వేదాలన్నీ పక్కన పెట్టేయండి, భగవంతుడు లేడు. ఎందుకంటే ఎలా పరిస్థితి అంటే భూమి మీద భగవంతుడి గురించి ఎవరు ఆలోచించట్లేదు, అందరూ భగవంతుడి పేరు చెప్పి అధర్మమే చేస్తున్నారు. సో బుద్ధుడి కింద ఎవరు వచ్చారు? స్వయంగా భగవానుడే వచ్చి ఏం చేశాడు? అన్ని పక్కన పెట్టేయండి. సో అయితే మరి ఇప్పుడు ధర్మం ఏంటి? ధర్మ సంస్థాపనార్థాయ. అప్పుడు బుద్ధుడు ఉన్న టైంలో యుగ ధర్మం ఏంటి అంటే అహింస. హింస చేయొద్దు, ఇంకో జీవిని నువ్వు ఇబ్బంది పెట్టద్దు, అంతే నేర్పించాడు బుద్ధుడు. ఎందుకంటే అదే అవసరం అక్కడ. ఇంకా అంతకంటే ఎక్కువ ఏంటంటారు, అంతకంటే ఎక్కువ తీసుకునే శక్తి కూడా ఎవరికి లేదు. అంతగా అధర్మ పరులు అయిపోయి ఉన్నారు జనాలు.
అంతగా అధర్మ పరులు అయిపోయి ఉన్నారు. సో భగవంతుడు ఏం చేశాడంటే బుద్ధుడి కింద వచ్చి అన్నీ పక్కన పెట్టేయండి, దేవుడు కాదు ఏం కాదు, ఇతరులు ఎందు దయ ఉండాలి, హింసించకూడదు, మన వల్ల ఒకళ్ళకి బాధ వద్దు, ఎవరిని బాధ పెట్టద్దు, అహింసా మార్గం ఒక్కటే చాటించాడు, అదే ధర్మం అని చెప్పాడు. కానీ మరి శాస్త్రాలన్నవి నిజం, వేదాలన్నవి నిజం, వేదాలు లేకుండా తల్లి లేకుండా తండ్రి ఎవడో తెలియదు మనకి అసలు. సో వేదాలు చాలా ఇంపార్టెంట్. అందుకని అదే భగవత్ స్వరూపమైన శివుడు శంకరాచార్యుల రూపంలో వచ్చారు. వచ్చి చిన్న మోడిఫికేషన్, దేవుడు లేడు దగ్గర నుంచి అందరూ దేవుడే అని చెప్పి, అంటే దానికి దీనికి పెద్ద తేడా లేదు యాక్చువల్లీ. అందరూ దేవుడే అన్న ఒకటే, దేవుడు లేడన్నా ఒకటే. నా గొప్పతనం నా చిన్నతనం ఏమీ లేదు కదా. సో అందుకని శంకరాచార్యుల వారు వచ్చి వేదాలని పునఃస్థాపితం చేశారు. అది కూడా భగవంతుడి అవతారం. భగవంతుడి అవతారం కింద వచ్చి వేదాలు సత్యం, ఉన్నది ఒక్కటే, భగవంతుడు ఒక్కటే, అసలు ఇంకెవ్వరు లేరు. సో జనాలు కొంచెం కొంచెం వేదాల మీద దృష్టి రావడం జరిగింది. వేదాన్ని పునఃస్థాపితం చేశారు. అనేక సిద్ధాంతాన్ని అతడు మొత్తం దేశం అంతటా వాగ్వివాదాలు చేసి అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించారు. అయితే ఇప్పుడు మళ్ళీ పరిస్థితి ఇంకా అది సంపూర్ణం అవ్వలేదు. కరెక్టే, జీవాత్మ పరమాత్మ ఒక్కటే, ఉన్నది ఒక్కటే, సచ్చిదానందం ఒక్కటే ఉంది, ఇంకేదీ లేదు, మిగతా అంతా మాయే. కానీ జీవాత్మ పరమాత్మకు తేడా ఉంది కదా. కాబట్టి మధ్వాచార్యులు వచ్చారు. మధ్వాచార్యులు వచ్చి ద్వైత సిద్ధాంతం, అంటే జీవుడు వేరు పరమాత్మ వేరు, వీళ్ళిద్దరు ఉన్నారు, ఒక్కడే కాదు, జీవుడు ఉన్నాడు పరమాత్మ ఉన్నాడు, అదే ద్వైత సిద్ధాంతం. అయితే ఈ రెండింటి మధ్య వాగ్వివాదం ఇవాళకి కూడా జరుగుతుంది. మనం అసలు ఆ వాగ్వివాదంలో పాల్గొనే అధికారం లేదు. ఎందుకు అంటే మన జీవాత్మ పరమాత్మ కాదు, నేను ఈ శరీరం నుంచి ఇంకా బయటపడట్లేదు. అసలు ఈ శరీరం అసత్యం, నేను ఆత్మస్వరూపుణ్ణి అన్న స్థితిలోనే లేవు. సో మనకి పెద్ద వాదన పాయింట్సే లేవు, అద్వైతం గొప్పదా ద్వైతం గొప్పదా అన్న స్థితిలో లేవు. ఓకే, కానీ భగవంతుడు మళ్ళీ ఏం చేశాడు, చైతన్య మహాప్రభు కింద వచ్చి, మీకు ఇవాళ రెఫరెన్సెస్ ఇస్తాను నేను. చైతన్య మహాప్రభు వచ్చి ఏం చెప్పాడు అంటే, సైమల్టేనియస్లీ జీవాత్మ పరమాత్మ ఇద్దరు ఒక్కటే, భేదం లేదు, కానీ భేదం ఉంది, అనంతము అణువు అని అభేద భేదతత్వం అని తీసుకొచ్చారు. ఎలా ఇది అర్థం, భగవంతుడు మనకి అర్థం కాదు, ఈ తత్వం కూడా మనకి పెద్ద అర్థం కాదు. మనసుకి అందని దాన్ని అచింత్య అంటారు, మన ఆలోచనకి దొరకదు, చాలా కష్టం అర్థం చేసుకో. అసలు ద్వైతం అర్థం చేసుకోవడం కష్టమే, అద్వైతము కష్టమే. ఇప్పుడు ఏంటొచ్చింది, అభేద భేదతత్వం వచ్చింది. రెండు ఒకటే కానీ రెండు కాదు. దీన్ని సంపూర్ణంగా చెప్పాలి అంటే అచింత్య అభేద భేద తత్వం. సో ఎక్కడ బుద్ధుడి దగ్గర నుంచి మొత్తం కలిసి 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 అభేద భేద తత్వానికి తీసుకొచ్చారు. సో చైతన్య మహాప్రభు కూడా యుగావతారమే. మధ్వాచార్యులు రామానుజాచార్యులు రెండు కలిపి ఈ భావం తీసుకురావడానికి ప్రయత్నించారు, విశిష్ట అద్వైతం అని. అతడు ఏకంగా ఆదిశేషుడి స్వరూపం రామానుజు. ఓకే, సో భగవంతుడు లేదా భగవంతుడి ప్రతినిధులు వచ్చి ధర్మం స్థాపించడానికి వాళ్ళు వస్తూ ఉంటారు. ఓకే, ఇది చైతన్య మహాప్రభు యొక్క తత్వం, అభేద భేద తత్వం. ఓకే, ఇప్పుడు మన ఇంట్రెస్ట్ మనకి ఇప్పుడు ఈ మహాప్రభు పరంపరలో మనం నేర్చుకుంటున్నాం. ఓకే, అయితే ఎవరి చైతన్య మహాప్రభు, అసలు ఇతను ప్రీచ్ చేసింది ఏంటి అని కనుక మనం ఆలోచిస్తే దానికి ఒక శ్లోకం ఉందండి, నేను ఒక్కసారి ఇది షేర్ చేస్తాను. దీని గురించి లేట్ అయిపోయింది నాకు జాయిన్ అవ్వడం.
కనిపిస్తుందండి. ఆరాధ్యో భగవాన్ వ్రజేశ తనయః తద్ధామ బృందావనం రమ్యా కాచిద్ ఉపాసన వ్రజవధూ వర్గేణ యా కల్పిత శాస్త్రం భాగవతం ప్రమాణమమలం ప్రేమా పుమర్థో మహాన్ ఇత్థం గౌరమహాప్రభోర్మతం అతస్తత్ర ఆదరో నః పరః. ఓకే, సో దీని మీనింగ్ ఏంటి అది కూడా నాకు ఇంగ్లీష్ లో ఉంది, మీకు చూపిస్తాను. ఓకే, ఈ శ్లోకం నేను మీకు తర్వాత పోస్ట్ చేస్తాను, మీరందరూ దీన్ని తీసుకోవచ్చు. ఓకే, కనిపిస్తుందండి. కనిపిస్తుందా? ఓకే, కనిపిస్తాను. ఆరాధ్యో, ఆరాధన అంటే పూజ. ఎవరినైతే మనం ఆశ్రయిస్తున్నామో, ఎవరికైతే నమస్కరిస్తున్నామో అది ఆరాధన. కరెక్టా? ఆరాధ్యో భగవాన్. ఆరాధ్యో అంటే ఎవరిని మనం, అంటే మనం పూజ చేసే లక్ష్యం ఏంటి, ఎవరి గురించి చేస్తున్నాము అంటే భగవాన్, భగవంతుణ్ణి. ఎవరా భగవంతుడు? వ్రజేశ తనయ. వ్రజేశ తనయ అంటే నంద వ్రజభూమిలో చిన్న కృష్ణుడు, పుట్టినవాడు. కృష్ణుడు అనేది. ఓకే, సో ఆరాధ్య ఎవరు? శ్రీకృష్ణుడు. ఎవరైతే నందుడికి పుట్టాడు కదా ఆ కృష్ణుడు. అంటే కృష్ణుడిలో మళ్ళీ చైతన్య మహాప్రభు ప్రీచ్ చేసింది ఏంటి అంటే అన్నిటికంటే టాప్ మోస్ట్ ఈ నందగోపకుడు, నందుడి యొక్క పుత్రుడు. అంటే ద్వారకాలో కృష్ణుడు ఉన్నాడు, ఓకే, బృందావనంలో కృష్ణుడు, గోకులంలో కృష్ణుడు, మనకి హస్తినాపురానికి వచ్చిన కృష్ణుడు అనేక లీలలు ఉన్నాయి కదా. అన్నిటికంటే టాప్ మోస్ట్ అంటే చైతన్య మహాప్రభు మతం చెప్తున్నాను నేను, వ్రజేశ తనయ. ఓకే, వ్రజభూమి అంటే బృందావనంలో ఉన్న కృష్ణుడు. తద్ధామ బృందావనం అంటే ఎవరి ధామం అయితే బృందావనం ఉందో ఆ కృష్ణుడు ఆరాధ్యో, ఆరాధనకి మూలం. ఓకే, ఉపాసన మరి ఆ భగవంతుణ్ణి ఆరాధించే మార్గం అంటే చాలా విధులు ఉన్నాయి కదండి. అయితే చైతన్య మహాప్రభు ఏం చెప్పారు అంటే రమ్యా కాచిద్ ఉపాసన వ్రజవధూ వర్గేణ వా కల్పిత. వ్రజవధువులు అంటే గోపికలు ఆరాధించిన విధానం, అది ఈ మతంలో అన్నిటికంటే, ఈ మతంలో ఆ భగవంతుడు వ్రజేశ తనయుణ్ణి ఆరాధించే ఉపాసన ఏంటి అంటే గోపికలు ఆరాధించిన విధం. గోపికలు ఆరాధించిన విధము అంటే ఇంకా వాళ్ళకి కృష్ణ ప్రీతి తప్ప ఇంకేది ఉద్దేశమే లేదు. కృష్ణుడి మీద ప్రేమ అంతే. కృష్ణుడి మీద మాధుర్య ప్రేమ. మాధురి. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు వాళ్ళకి కృష్ణుడికి అసలు కృష్ణుడు తప్ప ఇంకేం కనిపించట్లేదు. అందరూ అన్ని డ్యూటీలు చేస్తున్నారు, మనకంటే చాలా గొప్పగా చేశారు వాళ్ళు డ్యూటీస్ అంతా, కానీ వాళ్ళకి ముఖ్యం శ్రీకృష్ణ. అయితే దీనికి ప్రమాణం, ప్రతిదానికి మనకు ప్రమాణం కావాలి కదా. ప్రమాణం ఏంటి? శ్రీమద్ భాగవతం ప్రమాణం అమలం. భాగవతాన్ని అమల పురాణం అన్నారు. అమలము అంటే తెలుసా? మరణం లేనిది. మరణం లేనిది. మలం లేనిది. మరణం కాదండి, మలినం లేనిది. మలినం లేనిది. నైతత్పురుష సమాసం, అవునా? ఓకే, సో మలినం, మలినం లేనిది అంటే ఎక్కడ అరే ఇక్కడ తప్పు ఉంది అని చెప్పడానికి లేదు. భాగవతం అమలం పురాణం. ఓకే, ప్రేమ పుమా అర్థో మహాన్ అంటే ఈ ఉపాసన, ఆరాధన వీటన్నిటికీ లక్ష్యం ఏంటి సాధించాలి అంటే ప్రేమ, భగవత్ ప్రేమ. ఈ 5 గుర్తుపెట్టుకోవాలండి. ఎవరన్నా అడిగితే మీరు చైతన్య మహాప్రభు ధారలో మరి నేర్చుకుంటున్నారు కదా,
ఏంటి చైతన్య మహాప్రభు ధార అంటే ఆ. ఆరాధింపబడేవాడు బ్రజేశ తనయుడు, ఎవరి ధామం అయితే బృందావనం, గోప వధువులు అంటే గోపికలు చేస్తున్న ఆ ఏమంటారు ప్రేమ భక్తి అన్నిటికంటే హయ్యెస్ట్ ఉపాసన. దానికి ప్రమాణం శ్రీమద్ భాగవతం. వీటన్నిటికీ లక్ష్యం ప్రేమ భక్తి. ఇదే పంచమ పురుషార్థం. ఓకే, సో ఇది మనకి అర్థం అవ్వాలండి. ఎందుకంటే చాలా రోజులుగా మనం చదివేస్తున్నాం, వినేస్తున్నాం, కానీ మనకి ఏంటి రెఫరెన్స్ ఏంటి? మనకి ఎప్పుడు పరంపర ప్రామాణికం ఎందుకు కావాలి అంటే ఆ ప్రమాణం లేకపోతే మనకి నిష్ఠ రాదు. ఇంకెవరో మాతాజీ? ఎవరో చెప్తారు. మాతాజీ? చెప్పండి. మాతాజీ ఇంకోసారి చెప్పరా ఇప్పుడు మాతాజీ? అది చెప్తాను ఇంకోసారి repeat చేయండి. చెప్తాను. మాతాజీ ఇప్పుడు ఇస్కాన్ లో వెళ్ళినప్పుడు ఇప్పుడు ప్రభుజీ గురించి అడుగుతున్నారు. మళ్ళా ఇంకొక ఇస్కాన్ కూడా ఉంది, అది వేరే అని చెప్తున్నారు. దానికి దీనికి డిఫరెన్స్ అన్నప్పుడు ఈ ఆలోచన అంటే ఎందువల్ల మీరు ఈ సాంప్రదాయాన్ని పట్టుకున్నారు అని అడుగుతున్నారు. నేను ఇంకా ఎల్కేజీ కాదు, ప్రీకేజీ కన్నా ఇంకా తక్కువలోనే ఉన్నాను. తెలుసుకొని చెప్తాను, ఈసారి వచ్చినప్పుడు చెప్తాను అట్లా అని చెప్పి వచ్చేసాను. కానీ ఇప్పుడు తెలుస్తుంది కొంచెం కొంచెం ఇప్పుడు మీరు చెప్తుంటే. Actually, దానికి దీనికి డిఫరెన్స్ ఏంది? ప్రభు అని వీళ్ళ పేరు పక్కన ప్రభు అని పెట్టుకుంటారంట, వాళ్ళది దాస అని పెట్టుకుంటారు. మీరు ఏ సాంప్రదాయాన్ని ఫాలో అవుతున్నారు అట్లా అని అడిగారు. లేదు సాంప్రదాయం అవి నాకు అంత తెలీదు, మాకు మాతాజీ ఉన్నారు, ఆమెను మేము ఫాలో అవుతున్నాం, అంతేగాని నాకు అంత తెలీదు అని చెప్పాను. మధ్యలో నా పేరు చెప్పేశారు. మాతాజీ మీరు ఒకటే కదా మాకు తెలుసు. నా పేరు చెప్పారు కానీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా నోట్ చేసుకోవాలి మరి. అది ఇప్పుడు అర్థమైంది మాతాజీ. ఎందుకంటే ఇప్పుడు నన్ను తీసుకురాలేదు, మీరు ఇస్కాన్ ని తీసుకొచ్చారు. కరెక్టే అండి. యాక్చువల్లీ ఎందుకంటే ఎవరైనా అడుగుతారు. ప్రతి ఒక్కరు ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలో మానవ జన్మ ఎత్తాక అంటే భగవంతుడి గురించి టాపిక్ మాత్రం అందరికీ ఏదో ఒక అవగాహన ఉంది. ఎవరైనా మాట్లాడవచ్చు భగవంతుడి గురించి. ఎవరికి ఏం అర్థమై ఉంటే ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా ఈ టాపిక్ ప్రతి ఒక్కడు ఆలోచించే ఉంటాడు వాడి బుర్రకి తగ్గట్టుగా. ఒక నాస్తికుడు లేడు అన్న తత్వంలో భగవంతుడిని పెట్టుకుంటాడు, కానీ ప్రతి ఒక్కడు భగవంతుడి గురించి ఒక ఒపీనియన్ ఉంది. సో ఖచ్చితంగా ఎవరైతే కొంచెం దీన్ని సీరియస్ గా తీసుకున్నారో అప్పుడు ఖచ్చితంగా అడుగుతారు, ఏంటి ప్రమాణం, ఎలా నమ్మాలి దీన్ని, మీరు ఫాలో అవుతుంది కరెక్టేనా, మాకు చెప్పకపోయినా కనీసం మీరు ఫాలో అవుతుంది కరెక్టే కదా మీరు చూసుకోండి అని. మేమైనా అదే చెప్తాం, ఎవరైనా అదే చెప్తాం. లేదండి మేము చిన్నప్పటి నుంచి ఇది ఫాలో అవుతున్నాం, ఫాలో అవ్వండి, కానీ దానికి బేసిస్ ఏంటి చూసుకున్నారా, మీ బిల్డింగ్ కింద ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉందా? ఎందుకంటే బిల్డింగ్ కి ఫౌండేషనే బలం. ఫౌండేషన్ లేకుంటే బిల్డింగ్ పెద్ద నిలవదు. ఎవడో వచ్చి కొట్టేసి ఇంకో బిల్డింగ్ కట్టేస్తాడు. అసలు మన నమ్మకం కానీ ఏదైనా దీనికి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉందా, గుడ్డిగా నమ్మేస్తున్నాం. గుడ్డిగా నమ్మేస్తే దాన్ని సెంటిమెంట్ అన్నారు ప్రభుపాద. చాలా సెంటిమెంట్స్ ఉంది. సెంటిమెంట్ కింద మీ సెంటిమెంట్స్ వేరు, నా సెంటిమెంట్స్ వేరే అయిపోతుంది కదా. సో ఇది మన సెంటిమెంట్ గా ఫాలో అవుతున్నామా, అసలు దీనికి ఒక బేసిస్ ఉందా, అర్థం ఉందా? ఏంటి ఇస్కాన్ వాళ్ళు ఏంటి, ఇప్పుడు విజయలక్ష్మి గారు చెప్పినట్టు ఇంకొకళ్ళు ఇంకో ఇస్కాన్ అంటున్నారు, రెండు తేడా ఉందా? ఇవాళ డిస్కషన్ అదే, మనం అసలు ద్వైతం అద్వైతం తేడా ఉందా దగ్గర నుంచే మొదలు పెట్టాం. ఈ క్వశ్చన్ నేను ఇంకొంచెం లాస్ట్ పోస్ట్పోన్ చేసి తర్వాత చెప్తాను. ముందు ఇస్కాన్ వరకు వచ్చాక తర్వాత ఇందులో మళ్ళీ భాగాలు ఏంటి నేను మీ అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాను. అవును మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో కూడా హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ కును మన హ్యాబిట్స్ దానికి సికింద్రాబాద్ దానికి డిఫరెన్స్ ఉంది అని అన్నారు మాతాజీ. ఉంటుంది ఖచ్చితంగా. దాన్ని కూడా ఎందుకు అంటే మనందరం కూడా డిస్టింక్ట్, అంటే అదే భేదం, అభేదం ఉంది, భేదము ఉంది. ఎవరికి వాళ్ళు డిస్టింక్ట్ గా ఉన్నారు. ఈ రాజు వేరు, ఈ రాజు వేరు, మీరు వేరు, నేను వేరు. సో తేడా లేకపోతే మనం ఇదేదో ఆశ్చర్యంగా ఉంది అని అనుకోవాలి.
తేడా ఈ తేడా ఆశ్చర్యపోవాలి. లేదండి. నేను మీకు చెప్తాను. 4 సంప్రదాయాల్లో ఏ సంప్రదాయం అయినా కూడా ఆథరైజ్డ్. ఈ రెఫరెన్స్ మనకి పద్మ పురాణంలో వస్తుంది. ఓకే, ఏంటా 4 సంప్రదాయాలు? బ్రహ్మ సంప్రదాయము, బ్రహ్మ సంప్రదాయం, రుద్ర సంప్రదాయము, రుద్ర సంప్రదాయం, శ్రీ సంప్రదాయం, కుమార కుమార సంప్రదాయం. మూడోది మళ్ళొక్కసారి చెప్పండి మాతాజీ. బ్రహ్మ సంప్రదాయం, రుద్ర సంప్రదాయం, శ్రీ సంప్రదాయం, కుమార సంప్రదాయం. ఓకే, సో ఇది మనకి పద్మ పురాణంలో రెఫరెన్సెస్. ఇప్పుడు ఎప్పుడూ కూడా ఏమవుతుంది అంటే మెయిన్ తత్వం ఒకటే. ఈ 4 కూడా యాక్చువల్గా జీవాత్మ పరమాత్మ గురించి మాట్లాడేదే, జీవాత్మ పరమాత్మకి కనెక్షన్ గురించి మాట్లాడేదే ఈ 4 కూడా. ఓకే, రుద్ర సంప్రదాయం మళ్ళీ మీరు అద్వైతంతో కన్ఫ్యూజ్ అవ్వకండి. అద్వైతం నుంచి మనం ప్రస్తుతం ద్వైతం వరకు వచ్చేసాం. ఇక్కడ ద్వైతంలో మనకి 4 సంప్రదాయాలు ఉన్నాయి. సో 4గిట్లో కూడా జీవాత్మ పరమాత్మని ఎలా చేరుకోవాలి అన్న తత్వమే. ఓకే, సో ఇందులో ఇప్పుడు చూడండి, మధ్వ సంప్రదాయం వాళ్ళు ఉన్నారు, ద్వైత మతం స్వీకరించి జీవాత్మ వేరు పరమాత్మ వేరు అన్నారు. చైతన్య మహాప్రభుని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఈ రెండిటికి మూలం మధ్వాచార్య. సో వీళ్ళు వేరు వాళ్ళు వేరా అంటే దీని నుంచి వచ్చిందే చైతన్య మతం. అందుకే బ్రహ్మ మధ్వ గౌడ్య సంప్రదాయం అన్నారు. మధ్వాచార్యం నుంచి వచ్చినదే చైతన్య సంప్రదాయం. కానీ చైతన్య సంప్రదాయాన్ని ఒప్పుకోలేదు, కేవలం మేము మధ్వాచార్యుని ఫాలో అవుతాము. రెండిటికి మూలం మధ్వాచార్యులు, మధ్వాచార్యులను పక్కన పెట్టడం అవ్వదు. మీకు అర్థమైందా? సో అలాగే ఇప్పుడు ఏమయ్యాయి, 2 భాగాలు అయ్యాయి. కరెక్టా? మధ్వాచార్యులు వారు ఉన్నారు, మధ్వ సంప్రదాయం ఉంది. మధ్వ సంప్రదాయంలో మధ్యలో వచ్చిన చైతన్య మహాప్రభు దగ్గర నుంచి ఇంకో భాగం వచ్చింది. చైతన్య మహాప్రభు పరంపరలో అనేక విభజనలు ఉన్నాయి మళ్ళీ. ఇప్పుడు మీరు బృందావన్ కానీ మాయాపూర్ కానీ వెళ్ళారనుకోండి, చైతన్య మఠం అని ఉంటుంది, గౌడీ మఠం అని ఉంటుంది. ఓకే, అంటే భక్తి సిద్ధాంత సరస్వతి వీళ్ళకి మూలం. చార్ట్ అర్థమవుతుందా? పైన మధ్వాచార్య, మధ్వాచార్య నుంచి ఒక సంప్రదాయం వస్తూనే ఉంది, మధ్వ సంప్రదాయం. అంటే మధ్వాచార్యకి ఒక్కళ్ళే శిష్యులు ఉండరు కదా, అనేక శిష్యులు ఉంటారు కదా. ఇంకో శిష్యుడి దగ్గర నుంచి చైతన్య మహాప్రభు ఉన్నారు, ఈశ్వరపురి అని. సో ఈశ్వరపురి, మాధవేంద్రపురి, అలా ఒక సంప్రదాయం వచ్చింది. చైతన్య మహాప్రభు నుంచి వచ్చిన పరంపరలో మళ్ళీ మనకి భక్తి సిద్ధాంత సరస్వతి అంటే ప్రభుపాద వాళ్ళ గురు, అతనికి మళ్ళీ అనేక మంది శిష్యులు ఉన్నారు కదా. ఇక్కడ ఏమైపోయిందంటే ఒక్కొక్క శిష్యులు ఒక్కొక్క మఠం స్థాపించేసుకున్నారు. మాది గౌడ్య మఠం ఉన్నారు, మాది చైతన్య మఠం ఉన్నారు, మాది గౌరాంగ మఠం ఉన్నారు. ఓకే, వీళ్ళందరికీ కూడా మూలం భక్తి సిద్ధాంత సరస్వతి. ఇప్పుడు ప్రభుపాద వారు భక్తి సిద్ధాంత సరస్వతి శిష్యులు. అలాగే నారాయణ గోస్వామి మహారాజ్ అని ఉన్నారు, అతను కూడా ప్రభుపాద గారి శిష్యులే. సార్ భక్తి సిద్ధాంత సరస్వతి శిష్యులు. కానీ ఎక్కడో ఇక్కడ వీళ్ళకి కొంచెం తేడా వచ్చింది. మనకు అంత డెప్త్ అవసరం లేదు, ఎందుకంటే ఇవాళకి డిస్కషన్లు జరుగుతూనే ఉన్నాయి. ఎలా అయితే ద్వైత అద్వైతం డిస్కషన్ జరుగుతూనే ఉన్నాయో అలా. సో వీళ్ళందరికీ మూలం భక్తి సిద్ధాంత సరస్వతి. సో భక్తి సిద్ధాంత సరస్వతి దగ్గర డివిజన్స్ వచ్చేసాయి. అలాగే ప్రభుపాద వాళ్ళది ఇస్కాన్ అయింది. ఓకే, నారాయణ గోస్వామి మహారాజ్ది చైతన్య మఠం అయింది. ఓకే, వేరే శిష్యులది గౌడ్య మఠం అయింది. వీళ్ళందరికీ కూడా మూలం భక్తి సిద్ధాంత సరస్వతి, అతన్ని తీసేయడం అవ్వదు. ఓకే, అలాగే పైన మధ్వాచార్యుల్ని చైతన్య మహాప్రభుని తీసేయడం అవ్వదు, అలాగే పైన మధ్వాచార్యుల్ని తీసేయడం అవ్వదు. అతనిలోనే వివిధ బ్రాంచెస్ వస్తున్నాయి. మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఇప్పుడు ఇంకా ప్రభుపాద్ దగ్గరకు వచ్చాం. ప్రభుపాద్ ఇస్కాన్ పెట్టారు. ఇస్కాన్లో మళ్ళీ 2 విభాగాలు వచ్చాయి. ఎందుకంటే ప్రభుపాద్ వెళ్ళిపోయారు, ప్రభుపాద్ లేరు. ప్రభుపాద్ లేకపోతే కొంతమంది ఏం చేశారు అంటే, మేము ప్రభుపాదనే గురువు కింద యాక్సెప్ట్ చేస్తాం, ప్రభుపాద శిష్యుల్ని మేము గురువు కింద యాక్సెప్ట్ చేయము. మాకు ప్రభుపాదనే గురువు,
ఎందుకు అంటే కొంతమంది శిష్యులు, నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నానండి, కొంతమంది శిష్యులు దారి తప్పిన వాళ్ళు ఉన్నారు. అది ఇస్కాన్లోనే కాదు, ఎక్కడైనా ఉంది. ఎందుకు అంటే సన్యాసి వేషం వేసుకున్న, కాషాయం వేసుకున్న ప్రతి ఒక్కరూ సాధువు అయిపోతారు. ఓకే, ఎందుకు తప్పారు అవన్నీ కూడా మనకి తెలియదు. ఎందుకు తప్పారు వాళ్ళు దారి, అవన్నీ ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది. సో వీళ్ళు కొంతమంది ఏం చేశారంటే, కొంతమంది గురువులు ఇలా పడిపోయారు కాబట్టి మేము ఇంకెవరిని గురువు కింద తీసుకోదలుచుకోలేదు, వాళ్ళు ఎలా ఉన్నా సరే మాకు ప్రభుపాదనే గురువు. వాళ్ళని రిత్వికులు అన్నారు. రిత్విక్ టెంపుల్ అంటారు. మీరు ఇప్పుడు చెప్తున్న గోల్డెన్ టెంపుల్ ఉంది కదా, అది రిత్విక్ టెంపుల్. మనకి బెంగళూరులో మెయిన్ రాజాజీ నగర్ లో ఉంది పెద్దది, అది వీళ్ళది రిత్విక్ టెంపుల్. అయితే ప్రభుపాద శిష్యులు అద్భుతమైన శిష్యులు ఉన్నారండి. జయప్రతాప్ మహారాజ్ కానీ, రాధానాథ్ మహారాజ్ కానీ, చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ప్రభుపాద ఆజ్ఞ ప్రకారం వాళ్ళు గురువు అయితే ఒక్కళ్ళే గురువు కాదు. ఇప్పుడు ప్రభుపాదకి శిష్యులు ఒక్కళ్ళే కాదు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ప్రభుపాద తరఫున వాళ్ళందరూ దీక్ష ఇస్తున్నారు. సో ప్రస్తుతం గురువులు వాళ్ళు. సో ఇక్కడ ఇద్దరు ఒపీనియన్స్ ఉన్నాయి. ఒకడేమంటున్నాడు అంటే, కొంతమంది గురువులు పడిపోయారు, సో నేను ఇంకా వేరే గురువు వద్దు, నాకు ప్రభుపాదే గురువు. ఓకే, వాళ్ళని రిత్విక్ అన్నారు. సో వాళ్ళు ఏమంటున్నారంటే, మేమే అసలైన ప్రభుపాద ఫాలోవర్స్, సో మాది ప్రభుపాద ఇస్కాన్ అని పెట్టుకుంటాము అన్నారు. ఓకే, ఇందులో కూడా పెద్ద ఎక్కువ డీటెయిల్స్ మనం వెళ్ళొద్దు. ఓకేనా. సో ఇక్కడ ఎవరైతే ప్రభుపాద శిష్యుల్ని మళ్ళీ గురువు కింద స్వీకరించి మళ్ళీ శిష్యుల కింద ఉన్నారు, ఇప్పుడు మా గురువు గారు రాధా గోవింద్ మహారాజ్, అతను ప్రభుపాద గారి శిష్యుడు. సో నాకు లైవ్ గురువు అవసరం అంటే, ప్రస్తుతం ఒక గురువు ఉండాలి, నేను వెళ్ళి సేవ చేసుకోవాలి అంటే ఇప్పుడు నాకు ప్రభుపాద లేరు ఇక్కడ. ప్రభుపాద శిష్యుల పరంపర ఎప్పుడూ కూడా స్ట్రెంగ్త్, వాళ్ళ బలం అదొక్కటే ఉండదు, మొత్తం పరంపర బలం వాళ్ళకి ఇవ్వబడుతుంది. ఓకే, సో నాకు రాధా గోవింద్ మహారాజ్ గురువు, రాధా గోవింద్ మహారాజ్కి ప్రభుపాద గురువు. సో అలాగా రాధానాథ్ మహారాజ్ ఉన్నారు, అనేక మంది మహారాజులు. సో వీళ్ళందరూ ఏంటి, మాకు లైవ్ గురువు అవసరం. సో మేము ప్రభుపాదని యాక్సెప్ట్ చేస్తాం, ప్రభుపాద శిష్యుల్ని మేము గురువుల కింద యాక్సెప్ట్ చేస్తాం. సో ఇది ఒక కేటగిరీ అయిపోయింది, ఇది ఒక కేటగిరీ అయిపోయింది, ఇది ఒక కేటగిరీ. ఎవరికైనా కూడా దీక్ష తీసుకున్నప్పుడు దాస్ అనే పేరు వస్తుంది. ఇప్పుడు నా పేరు అనురాధ దేవి దాసి. మీరు అంత ఫుల్ పిలవలేకపోవచ్చు, అనురాధ మాతాజీ అంటారు. ఓకే, సో ప్రభు అంటే, ప్రభు అని ఎందుకు పిలుస్తారు అంటే, ఈ ప్రభు దాస్ మీరు చెప్పినది కరెక్ట్ కాదు, అందరి పేరు కూడా దాసే. దాస్ అంటే ఏంటి, ఇప్పుడు మా వారి పేరు జగన్నాథ్ దాస్ అంటే జగన్నాథుడికి దాసుడు. దాస 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 దాసాను దాసులు. దాసుడు. అయితే అందరు ఇప్పుడు జగన్నాథ్ దాస్ ప్రభు అన్నారు, జగన్నాథ్ ప్రభు అని పిలిచేస్తారు. యాక్చువల్గా చెప్పాలి అంటే జగన్నాథ్ దాస్ అనే పిలవాలి. కానీ ఇప్పుడు ఒకళ్ళని మనం పేరు పెట్టి పిలవం కదా. మన మతం ఏంటి, మీరు ఇప్పుడు చెప్పినట్టు దాస దాసాను దాస. ఇక్కడ జగన్నాథ్ దాస్ ఉన్నారు, కానీ నేను అతనికి దాసుని కాబట్టి నేను అతన్ని జగన్నాథ్ ప్రభు అని పిలుస్తాను, అందులో తప్పులేదు. అతడు జగన్నాథుడికి దాసుడు, కానీ నేను అతన్ని ప్రభు అని ఎందుకు పిలుస్తున్నాను అంటే, అది గౌరవం కొద్దీ నేను అతన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. అంతేకాని ఇందులో అతను నేను ప్రభు అని ఫీల్ అవడంలో అర్థం లేదు. సో అతను కూడా ప్రత్యుత్తరం ఏమని పిలవాలి, వేరే వాళ్ళని ప్రభు అనే పిలుస్తారు. సో అది భావన ఏంటి అంటే, ప్రభు అని పిలిచే కొద్దీ మనల్ని మనం వినయంగా ఉండడం అలవాటు అవుతుంది. ఎందుకంటే వినయం చాలా ఇంపార్టెంట్. నేను ఇవాళ వీళ్ళందరూ నన్ను ప్రభు అని పిలిచారు కాదు, నువ్వు ఎప్పటికీ ప్రభు కాదు. ఎందుకంటే మెయిన్ మూల మతం మన తత్వం ఏంటి, మనం దాసానే. నేను ప్రభు అని ఎవడన్నా అనుకున్నాడంటే వాడు పడిపోతాడు, పతనం అయిపోతాడు. అంటే సంబోధించేటప్పుడు ఏంటి, మనం అరే అతను ఒక భక్తుడు, భక్తుని ఎవరైనా మనం ప్రభు అని పిలవచ్చు, అతడు ప్రభు అని ఫీల్ అవ్వకూడదు. మీకు అర్థమైందా? వీళ్ళందరూ నన్ను ప్రభు అంటున్నారు, అయితే నేను ప్రభువునా కాదు, నేను జగన్నాథ్ దాసుడిననే అనుకో. నేను అనురాధ దేవి దాసి. అనురాధ అంటే లలితాదేవికి పేరు, లలిత అంటే రాధారాణి సఖి.
సో ఆవిడకి దాసి. గురువుగారు చెప్పారు, నీ పేరు అనురాధ దేవి దాసి, ఇవాళ నుంచి దీక్ష ఇచ్చింది. నీ పేరు జగన్నాథ్ దాస్, నీ పేరు చాలా బాగా, చాలా అంటే చాలా అంటే మంచి పేర్లు ఇస్తుంటారు. అద్భుత గోపాల దాస్ నీ పేరు అంటుంటారు. అంటే నువ్వు అద్భుతమని కాదు, అద్భుతమైన గోపాలుడికి నువ్వు దాసుడివి అని గుర్తుపెట్టుకో. సుమధుర్ శ్యామదాస్, సుమధురమైన శ్యాముడికి నువ్వు దాసుడివి. సో అలా దాస్, దాసి, ఆడవాళ్ళు కాబట్టి దాసి అని వస్తుంది పేరు. ఓకేనా అండి? సో ఇలాగ అనేక విభజనలు ఉన్నాయి. సో మనం ఇప్పుడు మరి అది చూడాలా ఇది చూడాలి అంటే, నేను ఇప్పుడు మీకు కాన్సెప్ట్ అర్థం చేశాను కదా. యాక్చువల్లీ ఇంతలా మనం ఆలోచించట్లేదు. ఎందుకంటే కొంచెం కొంచెం మూలం మనం చూసుకోవాలి. మనం చదువుతుంది అందుకని ప్రభుపాద బుక్సే కదా చదువుతున్నాం మనం. సో కొంచెం ఒక లెవెల్ ప్రభుపాద బుక్స్, హరే కృష్ణ అండ్ ఇస్కాన్ వాళ్ళైనా, గోల్డెన్ టెంపుల్ ఇస్కాన్ వాళ్ళైనా సరే, ఇక్కడ ఇస్కాన్ వాళ్ళైనా సరే, అందరి బుక్స్ కానీ ఒకటే. ఒక చిన్న తేడా ఎక్కడ వచ్చింది అంటే, ప్రజెంట్ గురువుని మేము యాక్సెప్ట్ చేయమని వాళ్ళు అంటున్నారు, మాకు లైవ్ గురువు కావాలి అని వీళ్ళు అంటున్నారు. అంతే తేడా. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే, ఇది కూడా యాక్చువల్లీ కొంచెం బాధ కలిగించే విషయమేనండి. మీరు పరమానంద శిష్యులు కాదా చూసారా? గురువులందరూ సేవ చేస్తున్నారు పాదాలకి. అయితే అక్కడ ఈగ వాలింది, దోమ వాలింది. ఈ కాలు నాది, ఈ కాలు నాది అని బాగా గురువు గారిని కాలు మీద బాధపెడతారు. కొడతావా నువ్వు, నేను నీ కాలు మీద కొడతాను. ఆఖరి గురువు గారికి దెబ్బ తగిలిపోతుంది. సో ఈ గ్రూప్స్ లో ఏమైపోతుంది అంటే, మెయిన్ గురువుకి దెబ్బ. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కాబట్టి సరిపోయింది. బయట వాళ్ళు ఏమనుకుంటారు, ఏంటబ్బా ఇక్కడ వచ్చినా కూడా వీళ్ళు మళ్ళీ ఈ గ్రూపులు అంటారు, అక్కడికి వెళ్ళొద్దని వీళ్ళు చెప్తారు, ఇక్కడికి వెళ్ళొద్దని వాళ్ళు చెప్తారు. అవును మాతాజీ అంటున్నారు ఆల్రెడీ. ఇది కూడా మా దగ్గర మమ్మల్ని అడిగారు అక్కడికి వెళ్తే, మీరు ఈ ఇస్కాన్ వల్ల ఆ ఇస్కాన్ వల్ల అని అంటే, మేమన్నా ఏ ఇస్కాన్ కాదు, మా మాతాజీ చెన్నైలో ఉంటారు, తన ఫాలోవర్స్ మేము అంతే అని నేను చెప్పాను. మేము ప్రభుపాద ఫాలోవర్స్ అని చెప్పాను. ప్రభుపాద ఫాలోవర్స్, ప్రభుపాద ప్రభుపాద. మాకు మూలం. చైతన్య మహాప్రభుని మేము కృష్ణుడి కింద స్వీకరిస్తున్నాము. అతని పరంపరలో వచ్చిన ప్రభుపాద మా గురు. ఇంకా మీరు దీక్ష తీసుకోలేరు కాబట్టి, మీరు దీక్ష తీసుకుని ఉంటే ఆ గురువు యొక్క శిష్యుడిని మీరు చెప్పుకోవచ్చు. ఓకే, ఇంతకంటే తేడా ఏం లేదండి. లేదు. ఓకే, ఎవరికైనా భాగవతమే మూలం. మాతాజీ ఏ గురువు దగ్గర మనం దీక్ష, ఇప్పుడు ఇస్కాన్ లో కాకుండా ఇప్పుడు మేము జిఆర్ స్వామి దీక్ష తీసుకుంటాం కదా, అందులోనైనా అంతే, అడియన్ రామానుజ దాసి అని చెప్పుకుంటాం. అడియే రామానుజనే అసలు చూడగానే రామానుజ దాసి దాసన్ అంతే. రోజైనా ఎవరు మాకంటే గురువులు పెద్దవాళ్ళు ఎవరు అంటాం, చూడంగానే అడిగే దాసినే ఉంటాయి. నేను నీ దాసుడని అంటున్నాం మనం. శ్రీ సంప్రదాయం, రామానుజాచార్యులు శ్రీ సంప్రదాయం, శ్రీ వైష్ణవిజం అంటే శ్రీ సంప్రదాయం. ఇంతే తేడా. వాళ్ళకైనా భాగవతమే మూలం. మీకు అర్థమైందా? వాళ్ళకైనా భాగవతమే మూలం. అంతే తేడా ఉంది వీటన్నిటిలో. ఓకే, సో మీరు ఫాలో అవుతున్న ఇప్పుడు డైలీ క్లాసెస్ కానీ, మీరు ఫాలో అవుతున్న భాగవతం భగవద్గీతకి ఫౌండేషన్ మీకు అర్థమైంది కదా. ఇది ఇందాక మీకు చెప్పిన శ్లోకం ఏంటి? భాగవతం అమల పురాణం. ఇది మనకి పద్మ పురాణంలో కూడా రెఫరెన్స్ వస్తుంది. ఓకేనా? స్పాట్లెస్ పురాణం అంటారు. మనకు ఒక చుక్క లేదు. మనం అంటూ ఉంటాం చంద్రుడికైనా మచ్చలు ఉన్నాయేమో కానీ అమ్మాయి గుణగణాల్లో లేవని పొగుడుతుంటాం కదా. ఓకే, అలాగా భాగవతాన్ని ఎవ్వరూ కూడా కమెంట్ చేయలేదు వాటి వరకు. ఎంత సంప్రదాయం వచ్చినా భగవద్గీతకు మించి ఎవరూ చెప్పరు. సో మనకి మూలం అంటే భగవద్గీత, భాగవతం. సో మళ్ళీ భగవద్గీతలో అర్థం చేసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు భగవద్గీతని చెప్తున్నారు. సో ఎప్పుడైతే విశ్లేషణ వచ్చేటప్పటికి మనం ఈ పరంపరలో ఏదో ఒక పరంపరని చూసుకోవాలి. ఈ 4 పరంపరలు చెప్పాను కదా. సో అప్పుడు తత్వం మారదు. మీకు అర్థమైందా? తత్వం ఏంటి? అభేద భేద అచింత్య అభేద భేద తత్వం. తత్వం మారదు. ఈ పరంపరలో కనుక మీరు ఎక్కడ నేర్చుకున్నా సరే ఇది మారదు. మనం భగవంతుడి లాగే సచ్చిదానందం, కానీ అతడు అనంతం, మన విభు అణువు. అతడు విభు, మనం అణువు.
విభు అనంతం. ఓకేనా? అంతే తేడా వీటన్నిటి. ఓకే, ఇప్పుడు నాకు ఇన్ని రోజులు మీ క్లాసెస్ కి నాకు ఇంకొక బాధ్యత ఏముంది అంటే చైతన్య మహాప్రభు గురించి చెప్పడం. ఓకే, సో ఎవరైనా రాసుకుంటుంటే రాసుకో. మేడం ఇందాక చైతన్య ప్రభుది 5 ఒక్కసారి చెప్పండి మేడం, రాసుకుంటాను. ఓకే ఓకే. రాసుకున్నాను. ఆరాధ్యో ఇక్కడ రాసుకున్నాం. ఆరాధ్యము. ఆరాధ్యము అంటే ఎవరినైతే మనం పూజ చేస్తున్నాం, ఎవరిని? వ్రజేశతనయ. ఎక్కడ ఉంటాడు అతను? అతని ధామం ఏంటి అంటే తద్ధామ బృందావనం. బృందావనం అతని ధామం. సో ఈ ఆరాధ్య అయిన శ్రీకృష్ణుణ్ణి ఆరాధించే ఉపాసన ఏంటి అంటే ఏదైతే వ్రజగోపికల చేత ఆరాధింపబడ్డాడో ఆ పద్ధతి ఉపాసన. ఉపాసన ఏంటి అంటే వ్రజగోపికలు చేసిన పూజా పద్ధతి. వ్రజగోపికలు కాత్యాయని దేవిని పూజ చేశారు, కానీ ఉద్దేశం ఏంటి? కృష్ణుడు మాకు కావాలి అన్న ఉద్దేశం. మనం ఎవరిని పూజ చేసినా చైతన్య మహాప్రభు మతం ఏంటి అంటే మనం కృష్ణుడే కోరుకుంటాం. నేను ఇవాళ దుర్గాదేవిని పూజ చేసిన, కాత్యాయని పూజ చేసిన, వినాయకుడిని పూజ చేసిన, ఎవరిని పూజ చేసినా స్వామి నాకు కృష్ణ భక్తి యందు ఆటంకాలు లేకుండా చూడు, కృష్ణ భక్తి యందు నా మనసు స్థిరమయ్యేలా చూడు. కోరికైతే ఇదే, ఎందుకంటే వ్రజగోపికల కోరిక అది. అది ఉపాసన. దీనికి ప్రమాణం ఏంటి? శ్రీమద్ భాగవతం. అర్థ. అర్థ అంటే జీవితం యొక్క లక్ష్యం. వీటన్నిటి యొక్క లక్ష్యం ఏంటి అంటే ప్రేమ భక్తి. ప్రేమ పుమ అర్థో మహాన్. అర్థం వీటి యొక్క లక్ష్యం ఏంటి అంటే ప్రేమ భక్తి. శ్రీ చైతన్య మతం ఇదం. ఇదే శ్రీ చైతన్య మహాప్రభు యొక్క మతం. ఓకే, సో మీరందరూ ఆలోచించుకోవచ్చు ఈ మతంలో కంటిన్యూ అవ్వచ్చా, ఇది కరెక్టేనా? ఓకే, ఇక్కడ మనం భాగవతం మనం కరెక్ట్ గా నేర్చుకుంటున్నామా? సెకండ్ వన్ మళ్ళీ ఒక్కసారి చెప్పరా మాతాజీ? ఏది? సెకండ్ వన్ మాతాజీ. ఆరాధ్య తద్ధామ బృందావనం కదా. ఎక్కడ ఉంటాడు ఈ కృష్ణుడు? అంటే ఏ కృష్ణుడు? వ్రజేశతనయుడైన కృష్ణుడు. అంటే వ్రజభూమిలో ఉన్న కృష్ణుడు హైయెస్ట్. ఎందుకంటే మీకు మాధుర్యంలో కూడా 2 ఉన్నాయండి. రెండోది రజతనయ కదా అనిత. మూడు బృందావనం. స్వకీయ భావ పరకీయ భావ అని 2 ఉన్నాయి మాధుర్యంలో కూడా. ఇప్పుడు ద్వారకలో ఉన్న కృష్ణుడికి భార్యలు రుక్మిణి, సత్యభామ వీళ్ళందరూ కూడా కృష్ణుడి యందు ప్రేమ ఉన్నవాళ్ళు, మాధుర్య రసంలోనే ఉన్నారు వాళ్ళు కూడా. కానీ వాళ్ళకంటే గోపికలు ఇంకా హైయెస్ట్. ఎందుకు అంటే రాణుల్లో కృష్ణుడు అంటే విపరీతమైన ప్రేమ, కానీ అక్కడ కృష్ణుడు నాకు నాథుడు అని ఒకటి కలిసి ఉంది. మనం ఉండొచ్చు నాథుడు అంటే ప్రేమ అందరికీ ఉండొచ్చు అని. అదే స్వకీయ భావ. కృష్ణుడిని వివాహం చేసుకోవడం వల్ల ఆ మాధుర్యంలో ఉన్నారు వాళ్ళు. గోపికలు ఏంటి వివాహం కూడా చేసుకోలేదు, సో అది ఇంకా హైయెస్ట్. అది పరకీయ భావ. కృష్ణుడిని వాళ్ళు అంటే భర్త కంటే ఎక్కువ పొజిషన్ ఇచ్చేసారు వాళ్ళు. మీకు అర్థమైందా? అంతే. అందుకని ఈ చైతన్య మహాప్రభు మతం ఏంటి అంటే వ్రజభూమిలో ఉన్న కృష్ణుడు. పెద్ద ఆలోచించగల వ్రజభూమిలో కృష్ణుడికి 8 ఏళ్ళేనండి. 8 ఏళ్ళ పిల్లాడేంటి అన్నాను, చిన్న పిల్లాడే. ఆ కృష్ణుణ్ణి అది చైతన్య మహాప్రభు. ఓకేనా? క్లియర్ అయినా? ఇప్పుడు ఈ చైతన్య మహాప్రభు అనిత 4 ఉపాసన. 4 ఉపాసన. ఉపాసన 4 ఉపాసన. ఉపాసన ఏంటి? అదే 3 ఉపాసన. 3 ఉపాసన మాతాజీ. 3 4 ప్రమాణం. ప్రమాణం భాగవత్ ప్రమాణం. భాగవతం, శ్రీమద్ భాగవతం అనేది ప్రమాణం. అది 4వది. 5వది బృందావనం అంటే మేడం
బృందావనం. మూడోది ధామం. మూడోది ధామం. ఫస్ట్ది ఆరాధ్యో, ఆరాధింపబడేవాడు కృష్ణుడు. రెండోది ధామం. ఎవరి బృందావనం. ధామం అయితే బృందావనము. మూడోది ఉపాసన. ఆ పూజా విధానం అన్నిటికంటే హయ్యెస్ట్ పూజ ఎవరిది అంటే గోపికలు చేసినది. దీనికి ప్రమాణం శ్రీమద్ భాగవతం. 4. దీని యొక్క లక్ష్యం అర్థం అంటే కారణం భగవత్ ప్రేమ. భగవత్ ప్రేమ. శ్రీ చైతన్య మతం ఇదం. ఇదే చైతన్య మహాప్రభు మతం. అప్పటికి 5 భగవత్ ప్రేమన, 5వది 5వది భగవత్ ప్రేమ. అంటే అనిత 5వది ఇందాక ప్రేమ ఫోటో భక్తి. పెట్టావు కదా, ఫోటో పెట్టావు, అది పెట్టురా. ఇందాక ఇంగ్లీష్ లో పెట్టావు, ఇంగ్లీష్ లో అది పంపిస్తాను. అది పంపించు. అర్థమైందండి. ఇది నేను మీకు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి పంపిస్తాను, ఇంగ్లీష్ లో పంపిస్తాను. అలాగే లేట్ అవ్వకుండా. నేను అన్ని చెప్పేస్తూ ఉంటాను, టైం పడుతుంది నాకు చేయడానికి. అనుకోకండి. మాతాజీ, ఒకటి పరకీయ ప్రేమ, రెండోది స్వకీయ. స్వకీయ. మాతాజీ ఇప్పుడు మీరు ఎవరిని ప్రేమ follow అంటే అవుతున్నారు? గోపికలది. నేను బ్రహ్మ మాధవ గౌడీయ సంప్రదాయంలో ప్రభుపాదకి శిష్యులు ఉన్నారు కదా, ఆ మార్గాన్ని మేము ఎంచుకున్నాం. ప్రభుపాద వారి శిష్యుల మార్గాన్ని మేము ఎంచుకున్నాము అని చెప్పాలి. దాదా గోవింద, అదే దాదా మీ గురువు. వాళ్ళు చాలా ఎగ్జాంపుల్, వాళ్ళు అలా అయ్యారు ఇలా అయ్యారు. మాతాజీ బృందావనంలో కూడా ఒక గౌడీయ వైష్ణవి వాళ్ళు ఒప్పుకోలేదు కదా మాతాజీ, గుడికి వెళ్తే కూడా బృందావనంలో కూడా ఉన్నారు కదా మరి. అది వల్లభ సంప్రదాయం ఉందండి. ఆ? వీటన్నిటిలోనే వల్లభ సంప్రదాయం ఒకటి ఉంది. అది వేరా? చైతన్య మహాప్రభు, వల్లభాచార్య వీళ్ళిద్దరూ కూడా ఈశ్వరపురి శిష్యులు. అందుకనే, ఎందుకంటే ఒక గురువుకి ఒక్క శిష్యుడే ఉంటాడు, అనేక శిష్యులు ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి అనేక శిష్యులు ఉంటారు. బృందావనంలో కరెక్ట్ గా గుర్తు చేశారు. వల్లభ సంప్రదాయం వాళ్ళ గుడికి వెళ్తే, వాళ్ళ గుడికి వెళ్తే వాళ్ళు దండం పెట్టుకోండి. ఫస్ట్ వెళ్ళిన గుడికి ఏమన్నారంటే వాళ్ళు, మీరు దండం పెట్టుకోండి, కానీ మీరు ఇక్కడ దక్షిణ వేయడానికి వీల్లేదు, మేము వేరే సంప్రదాయం నుంచి తీసుకోము, కృష్ణ సేవకైనా సరే మేము తీసుకోము అన్నారు. అది నేను ఫస్ట్ టైం వింటున్నాను, నేను ఎప్పుడు అలా వినలేదు. ఎందుకంటే మనం ఇస్తుంది వాళ్ళకి కాదు, భగవత్ సేవ కోసం మనం ఇద్దాం అనుకున్నా, అయితే వాళ్ళు ఒప్పుకోలేదు. సో మేమేమి అనలేదు. ఇంకెక్కడైనా భగవత్ సేవకే కదా మనం. సో ఇంకో చోట అది వాళ్ళు ఎందుకు రానిలేదు అంటే, అప్పుడు భోగం సమయం. వెళ్ళగానే టాపని తలుపు వేసేసారు. మాకు అర్థం కాలేదు, ఏంటి ఇలా వేసేస్తున్నారు, దర్శనం కోసమే కదా వచ్చాము. అది భోగం సమయం. భగవంతుడికి భోగం అర్పించేటప్పుడు వేరే వాళ్ళు ఉండకూడదు. ఏ సంప్రదాయం వాళ్ళు కూడా వేరే వాళ్ళు ఉండరు, భోగం పెట్టేవాళ్ళు. సో అక్కడ తేడా అది వచ్చింది. కానీ ఇంకో చోట వాళ్ళు అసలు దక్షిణ స్వీకరించలేదు. మా సంప్రదాయంలో వల్లభాచార్యులు మాకు చెప్పారు. అక్కడ ఏమైందంటే, వల్లభాచార్యుల వారు కూడా భగవంతుడి యొక్క అవతారం. సో కొంతమంది ఏం చేశారు, మేము చైతన్య మహాప్రభుని స్వీకరిస్తాం, కొంతమంది మేము వల్లభాచార్యుని స్వీకరిస్తాం. వల్లభాచార్య అంటే ఎవరో కాదండి, అతను ఒకటి చాలా ఫేమస్ ది రాశారు, అందరం చదువుతూ ఉంటాం. ఏంటో తెలుసా? కురై ఉంటుంది అదే మేడం. అధరం మధురం మధురాష్టకం రాసింది వల్లభాచార్య. సో బెస్ట్ ఏంటి అంటే, కృష్ణ భక్తి అనగానే మనం వెళ్ళడం. మనకు ఒక సాంగ్ ఉంటుంది, నరోత్తమ్ దాస్ ఠాకూర్ రాసింది, జయ జన గౌరంగ భాజే సెహోయమరు ప్రాణరే. ఎవరు చైతన్య మహాప్రభు అంటున్నారో, గౌరంగ అంటున్నారో, వాళ్ళ నాకు ప్రాణం, వాళ్ళ నాకు బంధువు. ఎవరు కృష్ణ అంటున్నారో వాళ్ళ నాకు బంధువు. మిగతా వాళ్ళ బంధువర్గంలో ఉండొచ్చు కానీ లేరు. ఎందుకు అంటే మన సాంగత్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అందుకని మీకు ఇవాళ ఎందుకు ఇంత ఇదిగా చెప్పాను అంటే, ఎక్కువ డెప్త్ వెళ్ళద్దు. ఎవరన్నా మాదే అంటే నమస్కరించండి, తప్పలేదు, నమస్కారం పెట్టండి. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. తెలియదు మనకి, అంతకంటే లోతు తెలియదు మనకి. అందుకని మనం భగవంతుణ్ణి ప్రార్థించే ప్రార్థనలో, కృష్ణ నాకు సరైన గురువుని ఇవ్వు, నాకు ఏది కరెక్టో చూపించు. మనం ఎంత సిన్సియర్గా మనం భగవంతుడిని ప్రార్థిస్తామో ఆ సహాయం మనకు వస్తుందండి భగవంతుడి దగ్గర నుంచి. ఈ గ్రూప్స్, దెబ్బలాటలు ఇవన్నీ ఇప్పుడు ఫైనలీ అందరూ కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నారు కదా, ఇంకా ఎవరు పర్ఫెక్షన్ కి రాలేదు.
సో మన పర్ఫెక్షన్ ఎదురు చూడకూడదు. ఓకేనా? వాటికి మనకి సంబంధం కూడా లేదు మాతాజీ. మనం పోవాల్సింది భక్తి మార్గం బస్. మనకి భక్తి కావాలి. మీరు భక్తి గురించి చెప్తారా? చెప్పండి, మేము వింటాం. అక్కడ వెళ్ళొద్దు, ఇక్కడ వెళ్ళొద్దు, అది ఎవరి ఇండివిజువల్ ఇది వాళ్ళకి. ఎక్కడికైనా వెళ్ళండి, కానీ కృష్ణ భక్తి అనేది మనం ప్రార్థన చేసుకోవాలి. కృష్ణ భక్తి గురించి ఎవరు చెప్తున్నారా? వెళ్ళొద్దని అలా చెప్పలేదు, కానీ ఇలా రెండు లేదు, అలా ఇది చెప్పిన ఉన్నాయి. వాళ్ళు కూడా ఉన్నారు, ఆ, లేకపోలేదు. ఉమ్. సో అప్పుడు బయట వాళ్ళకి మంచిగా మళ్ళీ మాతాజీ వాళ్ళు భోగ్లో నుంచి ఆ కుండలో ప్రసాదాన్ని చేతికిచ్చి, అసలు నువ్వు ఎలా దీంట్లోకి వెళ్ళావు, ఎలా అయ్యింది, నీకు బేసిక్స్ అన్ని కరెక్ట్ గా తెలుసా అంటే, లేదు నేను ఇప్పుడు చాలా చిన్న ఇదిలో నుంచే వస్తున్నాను, మా మాతాజీ అనితా మాతాజీ ఇక్కడ సేవకు వస్తుంటారు, నాకు తెలీదు, ఇట్లాగా 2 సాంప్రదాయాలు ఉంటాయి, ఇవన్నీ నాకేమీ తెలీదు అట్లా అని చెప్పి చెప్పాను. అసలు ఇన్ని రోజులుగా మీరు వస్తున్నందుకు ఇది మీకు తెలియాలి కూడా. అందుకనే ఇవాళ మంచిదే అయింది మీరు ఈ కానీ డౌట్ నేను అడగడం. ఇది కృష్ణాష్టమి రోజు వచ్చింది డౌట్, మిమ్మల్ని అడిగితే కాంట్రవర్సీ అయిపోద్దేమో అని పర్వాలేదు. భయం చేత అడగలేదు ఏం మాతాజీ. పర్వాలేదండి, ఎప్పుడు కూడా మనం డౌట్స్ క్లియర్ చేసుకోవాలి, ఆ, లేకపోతే అదే తినేస్తుంది మనకి అనుమానం కానీ వస్తుంది. నేను వదిలేసాను మాతాజీ, అది ఎందుకనో అంటే నాకు ఆ భోగ్ చేతికి వచ్చింది దాని మీదే ఎక్కువ పోయింది, కానీ ఆయన అడిగిన క్వశ్చన్ ఒకవైపు ఒక ఉంటుంది. మచ్చ అయితే ఉంది ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది. నేను రెండు ఏం ఉంది. అడ్వైస్ ఇస్తాను అంటే, అంటే ప్రస్తుతం ఇప్పుడు మనం రోజు కలుస్తున్నాం, ఎవరిని కలిసినా సరే మీకు ఎక్కడైనా కాంట్రవర్సీ అని అనిపించినప్పుడు దాన్ని ఇగ్నోర్ చేయండి అని నేను చెప్పను, దాన్ని తేల్చుకోండి. ఆ, ఎందుకు అంటే మనకు తెలుగులో సామెత ఉంది, గుర్తుందా? అనుమానం పెనుభూతం. అనుమానం పెనుభూతం. పెనుభూతం, అది తినేస్తుంది మనల్ని వెళ్ళనివ్వదు, తిన్నగా స్థిరంగా వెళ్ళనివ్వదు. ఓకే, ఎక్కడ అనుమానం వచ్చినా నాకు మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు, నేనైతే ఫుల్ ఓపెన్ గా మీ క్వశ్చన్ ఛాలెంజింగ్ అయినా సరే, మన వాదనకైనా సరే నేనైతే రెడీ. వాదన నేను ఎందుకు అంటున్నాను అంటే, మీరు కొన్ని పాయింట్స్ చెప్పచ్చు, నాకు తెలిసిన పాయింట్స్ నేను కొన్ని చెప్పచ్చు, ఇద్దరు ఒక చోట ఆగిపోవచ్చు కూడా. అప్పుడు ఏం చేయాలి మనం? ఓపెన్ మైండ్తో మనకి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఇంకొంచెం మనం సెటిల్ చేసుకుని మన అనుమానం మాత్రం తీర్చుకోవాలండి. లేకపోతే ఇంతకాలం మనం చదువుతున్న దానికి బేసిస్ లేదు అంటే అది ఎక్కదు లోపలికి, ఎక్కడో ఒక చోట తన్నేస్తుంది. మాతాజీ వస్తుంది మాతాజీ, డౌట్స్ నమ్మకం అనేది వచ్చేసింది మాకు, ఇంకా అందుకని నమ్మకం వస్తే చాలా మంచిది. దాన్నే అంటున్నాను నేను, స్థిరం ఫౌండేషన్ గట్టిగా పెట్టుకోండి ఎప్పుడు కూడా, అదే మనకి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. మనం వెళ్ళే మార్గంలో కాన్ఫిడెన్స్ అట్లీస్ట్ మనకు ఉండాలి, మిగతా వాళ్ళకి ఉందా లేదో తెలియదు. నేను ఈ మార్గం, నేను ఇవాళ నాకు వాళ్ళు చెప్పారు హరినామం మించింది లేదు. హరినామం కృష్ణుడు చెప్పేశాడు భగవద్గీతలో, ఏమని? యజ్ఞానాం జపయజ్ఞోస్మి, అన్ని యజ్ఞాలలోకి శ్రేష్టమైన జపయజ్ఞాన్ని నేను అంటున్నాడు. జపం చేయడం అనేది అన్నిటికంటే హైయెస్ట్. మీరు ఏ సంప్రదాయం ఎవరి భగవద్గీత తీసుకున్నా ఈ లైన్ చూడొచ్చు. అందుకనే మనం ఏం చూడాలి అంటే, వీళ్ళు శాస్త్ర ప్రకారంగా చెప్తున్నారా లేదా? శాస్త్ర ప్రకారంగా చెప్తున్నారా? మన సారా తల వంచి శిరస్సు వంచి నమస్కరించు. భగవద్గీత భాగవతం బేసిస్ అనగానే మనం ఫ్లాట్ దండవత్ చేయాలి. మీరు అంటున్నారు దండవత్ ప్రణామాలు, దండవత్ అంటే ఏంటి? దండం అంటే పడిపోవడం, కర్రలాగా పడిపోవడం. ఓకే, సో యాక్చువల్లీ ఇస్కాన్ లో చాలా మంది జాగ్రత్తగా వాడతారు దండవత్ ప్రణామాలు. మామూలుగా ప్రణామం అంటారు, ఆలోచించుకుని మాట్లాడండి, దండవత్తా కాదా? దండవత్ అంటే నువ్వు శరణాగతి. అంటే నీ చెప్పింది నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, దండవత్. ఓకేనా? కానీ మహాకృష్ణ అని ఎవడు చెప్పినా వాడికి దండవత్ ప్రణామాలు చేయొచ్చు, చేసే అర్హత వాడికి వచ్చింది. ఓకే, హరే కృష్ణ. సో ఇప్పుడు డౌట్, ఇప్పుడు జపం చేస్తున్నప్పుడు అంటే నాదే అడుగుతున్నాను, కూర్చొని జపం చేస్తుంటే ఓసారి నిద్ర వచ్చిన ఫీలింగ్ వస్తుంది మాతాజీ, అప్పుడు మనం నడుస్తూ నిలబడి అట్లా చేసుకోవచ్చా మాతాజీ? ఇస్కాన్ లో జోక్స్ కూడా పెడుతూ ఉంటారండి. అచ్చా, నిద్ర రావట్లేదా అయితే జపం చేయండి అంటుంది. ఇది బా ఎందుకంటే నడుస్తూ అట్లా ఇట్లా నేను ఏం చేస్తున్నా అంటే, ఈ మధ్య
కొంచెం వాకింగ్ లాగా నేను చేస్తూ ఒక రీజన్ జపం చెప్తా. చేస్తూ. చాలా మందికి గుళ్ళకి వెళ్తే ఆవలింపు వస్తూ ఉంటుంది. అవును. గమనించారా? ఎక్కడా లేనిది గుడికి వెళ్ళంగానే ఆవలింపు వస్తుంది. ఎందుకు? ఎప్పుడైతే భగవంతుడిని పరవశించిపోతాం. చూస్తున్నామో, నామాన్ని ఆశ్రయిస్తున్నామో, ఒకలాంటి రిలాక్సేషన్ వస్తుంది మనసుకి. ఓహ్! ఎప్పుడైతే రిలాక్సేషన్ వస్తుందో నిద్ర వస్తుంది. ఓకే. ఓకే. కానీ మన నామజపం నిద్రపోతూ చేస్తే మనకి కాన్సంట్రేషన్ ఉండదు. సో కాన్సంట్రేషన్ రావాలి, జపం కౌంట్ పూర్తవ్వాలి, అప్పుడు శుభ్రంగా నడుస్తూ చేయండి. ఇంకా చెప్పాలంటే గెంతుతూ కూడా చేయండి, ఇంకా నిద్ర వస్తుంది. ఈ రోజు డౌట్ తీరింది మాతాజీ. నాకేమో కూర్చొని చేయడం అస్సలు రావట్లా. బాగా నడవడం చేయడం అలవాటు అయ్యింది. నిద్ర అంటే కూర్చొని ఒక 5, 6 చేయాలంటే మాలలు అది ఏదో చేసినాక ఇంకా శిక్షలాగా అనిపిస్తుంది నాకు. ఓకే. ఇక మా ఎక్కడైతే బాబేమో నడుస్తూ జపం చేస్తారా ఎవరన్నా? నువ్వు నడుస్తూ, మా బాబు కొన్ని పర్టికులర్ ఆయన నుండి నడుస్తూ జపం చేయమని ఎవరు చెప్పిండ్రమ్మా? జపం ఏమన్నా గదేనా పద్ధతి చేసేది అని వాడు అంటాడు. నాకు నిద్ర వస్తుందిరా అని అంటే నిద్రపోయి లేసాక మళ్ళీ కూర్చొని చెయ్యి, అంతేగాని నువ్వు నడుస్తూ జపం చేస్తావా అంటాడు. జనరల్ గా అందరూ అదే చెప్తుంటారు. ఎందుకు అంటే అందరు ఏమంటారంటే, పోన్లేరా నువ్వు ఇది కూడా చేయలేదు అన్నావు అనుకో, చేస్తే సరిగ్గా చేయాలి లేకపోతే లేదంటారు. అంతేగాని అవును మాతాజీ. అంతేగాని నేను చేసి చూపిస్తాను అంటారు ఎవరు. ఓకే. చేస్తే కరెక్ట్ గా చేయాలి. నేను కృష్ణ అంటే ఇక్కడ కృష్ణుడు ప్రత్యక్షం అవ్వాలి, లేకపోతే నీ జపం జపమే కాదు. పోన్ నువ్వు చేసి చూపించు అంటే నేను చేయట్లేదు కదా. మీరే కాదు, అందరు అలాగే చేస్తారు. చేస్తే ఇలా చేయాలి పూజ, లేకపోతే చేయట్లేదు. సో అలా సాధ్యం కాదు. ప్రాక్టికల్ గా ఆలోచించండి. కాకపోతే చేయంగా మనకి స్థిమితం వస్తుంది. ఇప్పుడు ఒక చోట కూర్చొని కుదురుగా చదివితే ఎక్కుతుంది లెసన్, కానీ వాడికి నిద్ర వస్తుంటే తిరుగుతూ చదువునైనా అంటాం కదా. ఎందుకు? నిద్రపోయి వాడికి కాన్సన్ట్రేట్ చేయగలుగుతాడు. కానీ యాక్చువల్ గా పద్ధతి ఏంటి? నిద్రపోయి లేచి చదివితే వాడికి ఇంకా బాగా ఎక్కుతుంది. కానీ అక్కడ టైం లేదు. అప్పుడు ఏం చేస్తాం? తిరుగుతూ చదువు. ఉద్దేశం అక్కడ చదవడం, ఉద్దేశం అక్కడ నామజపం చేయడం. ఓకే. ఇంకోటి మాతాజీ, దేవుడి దగ్గర కూర్చొని సహస్రనామాలు ఏమైనా చదువుతా అంటే నిద్ర వస్తది. ఆ మధ్యలో సహస్రనామాలు పోతాయి, హరే కృష్ణ మంత్రం వచ్చేస్తుంది, అది చెప్పుకుంటూ ఉంటాం. మళ్ళీ మధ్యలో గుర్తుకొచ్చి మళ్ళీ సహస్రనామాలు పోతాయి. అట్లా చాలా సార్లు అయ్యింది మేడం. మీరు ఒకసారి నమ్మరు, నేను జపమాల చేసుకుని జపం చేస్తున్నాను. జపం ముందు మనం శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద చెప్పుకుంటాం కదా. చాంటింగ్ మొదలెట్టాక లాస్ట్ బీడ్ వచ్చాక మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యం. చూస్తే లాస్ట్ బీడ్ వచ్చేసింది. నేను ఇంకా హరే కృష్ణ మొదలు పెట్టలేదు, శ్రీకృష్ణ చైతన్యాన్ని 108 సార్లు చేసేసాను. ఎంత గొప్పగా ఫోకస్ చేశాను ఆలోచించాను. అంటే ఓసారి అయిపోతుంది మాతాజీ. అంటే కొన్నిసార్లు అయిపోతుంది పరధ్యానం. యాక్చువల్లీ అలా చెయ్యకూడదు. చెప్పే మంత్రం అందుకనే యజ్ఞకుండంలోకి వెళ్తేనే అది మంట సరిగ్గా వస్తుంది, శుద్ధి అవుతుంది. కొన్నిసార్లు అవుతుంది మరి మనందరం కూడా గుణబద్ధ. నాకు కూడా ఒక్కోసారి అదే మంత్ర జపం అసలు చేస్తాను. 16 రౌండ్లు ఎవరైనా సరిగ్గా చేస్తున్నాము, ప్రతి మాట మేము విన్నాము అంటే నమస్కారం అయితే పెట్టండి, సాష్టాంగం అయితే చేయండి. సాధ్యం కాదు. మధ్యలో వెళ్ళిపోతుంటుంది మేడం. చేస్తున్నాం మనం మంత్రం చేస్తూనే ఉంటే ఒక నిమిషానికి ఇంకేదో గుర్తొస్తుంది, ఏదో పని గుర్తొస్తుంది, లేదంటే మనకున్న ఏమన్నా ఆలోచనలు ఏమోటి వస్తాయి మేడం. ఆలోచనలు గుర్తొస్తాయి, కానీ 100% కాదు. కానీ పద్ధతి అది కాదు. వస్తూ ఉన్నాయి అంటే ఏంటి? మళ్ళీ ఇంకా అనర్థాలు. మళ్ళీ తీసుకున్నా అదే చెప్తున్నాడు కృష్ణుడు. అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన చ. వైరాగ్యంతో అభ్యాసంతో నువ్వు తీసుకునిరా మనస్సు నీ దగ్గరికి. ఒక్కసారి ఆలోచించండి, కృష్ణ అని పిలుస్తున్నా, కృష్ణుడు వస్తున్నాడు, పాపం వచ్చి నించున్నాడేమో కూడా, మనం ఈలోపు వేరే ఆలోచిస్తున్నాం. ఏం చేస్తాడు? కాసేపు చూస్తాడు, వెళ్ళిపోతాడు. అంతే కదా. మరి మన ఇంటికి ఎవరినైనా పిలిచి వాళ్ళని కనీసం కూర్చోమనకుండా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాం అనుకోండి, వాడు ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. సో వీలైనంత వరకు అందుకే వైరాగ్యం ఎప్పుడు వస్తుందంటే జ్ఞానం ఉంటే వైరాగ్యం వస్తుంది. సో ముందు జ్ఞానం వింటూ ఉండాలి, మహిమల గురించి, నామం గురించి ధ్యానం చేసుకుంటూ మనసుని తీసుకురావాలి. కొంతమంది అంటారు 16 రౌండ్లు ఏదో చేసేసే బదులు 4 రౌండ్లు తిన్నగా చేయొచ్చు కదా.
4 రౌండ్లు తిన్నగా చేయండి, ఎలాగైనా సరే మిగతా 12 రౌండ్లు చేయండి అంటాను. ఎందుకంటే 16 ముందు చేయాలి. ఆ 4 ముందు తర్వాత 8కి తీసుకొద్దురు కానీ. అందుకని ఇందాక నేను చెప్పాను కదా, నేను చేస్తే సరిగ్గా చేస్తాను లేకపోతే చేయను అనుకోక్కర్లేదు. ఆ సరిగ్గా చేసే స్థితి ఎప్పటికి వస్తుందో, భగవంతుడి అనుగ్రహం భక్తుల అనుగ్రహం ఉంటే తొందరగా రావచ్చు. కానీ 16 రౌండ్లు అయితే కానీ చేయండి, సాధన చేస్తూ ఉండాలి. సరిగ్గా చేయండి. ఇదేంటి మాతాజీ అయితే సరిగ్గా చేయొద్దు అంటున్నారా? కాదు, ప్రతిదీ సరిగ్గా చేయమని. చేయంగానే వస్తుంది. రాకపోయినా ఎలాగోలా ముందు కౌంట్ పూర్తి చేయండి, కానీ ఎక్కువ కాలం అలా ఎలాగోలా చేయకండి. మెల్లిమెల్లిగా ఇవాళ 4 రౌండ్లు నేను కుదురుగ్గా చేశాను, ఓ నెల రోజుల తర్వాత 5 రౌండ్లు కుదురుగ్గా చేస్తాను, అలా పెంచుకోండి. ఓకేనా? యాక్చువల్లీ మీకు చైతన్య మహాప్రభు రెఫరెన్సెస్ కూడా ఇవ్వాలి అండి. ఇది వరకు అటెండ్ అయిన వాళ్ళకి ఇచ్చాను, కానీ ఈ మధ్య మళ్ళీ చాలా మంది వచ్చారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. ప్రాబబ్లీ నెక్స్ట్ ఫ్రైడే మనం మళ్ళీ ఈ టాపిక్ కంటిన్యూ చేసుకుందాం. ఓకే, మనకున్న డౌట్స్, మీకు ఈ లోపు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా రాసి పెట్టుకోండి. ఓకేనా? సో ఇవన్నీ మనం ఫ్రైడే డిస్కస్ చేద్దాం. మాతాజీ మాతాజీ చెప్పండి. ఇది ఇచ్చారు మాతాజీ ఆ రోజు భోగ్లో నుంచి. వెరీ నైస్. భోగ్లో నుంచి మహాప్రసాద్ భగవంతుడికి డైరెక్ట్ గా అర్పించింది. ఇది ఇచ్చి అప్పుడు అడిగారు, క్వశ్చన్ అడిగితే చెప్పలేకపోయాను. మాతాజీ నాకు చిన్న డౌట్ మాతాజీ, నాకు పెద్దగా చెప్పలేకపోతున్నాను, కొంచెం చెప్తూనే మళ్ళీ లో అయిపోతుంది వాయిస్. నాకు అది అలవాటు రావట్లేదు పర్వాలేదు. యాక్చువల్లీ మనసులో ధ్యానించుకోగలిగితే కూడా మంచిదే, కానీ బయటకు ఎందుకు చెప్పమంటారు అంటే, బయటకు చెప్తే ఇంకొంచెం మనం అటెంటివ్ గా ఉంటాం. పిల్లలకు కూడా చెప్తుంటాం కదా మనం, పైకి చదవరా, వాడు నిద్రపోతూ ఉంటాడు, నేను లోపల చదువుతున్నానులే అంటాడు. మనకి నమ్మకం ఉండదు, ఎందుకంటే పైకి చదువు అంటూ ఉంటాం. పైకి చదివితే ఇంకొంచెం ఫోకస్ ఉంటుందని, అంతే. మనసులో ధ్యానం చేసుకోగలిగితే మనసులో చదివేదే రావడం లే అనిత, ఇట్లా మొదలు పెట్టిన తర్వాత బయటకి మనసులో చదువుకున్నా మంచిదే. అదే నాకు తెలియకుండా డౌన్ అయిపోతుంది వాయిస్. ప్రాబ్లం ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు. మనసులో చదివితే కూడా మంచిదట, కానీ మనకి ఏంది అని అంటే యాక్చువల్లీ కాన్సంట్రేషన్ రావట్లేదు. చెప్పాలి అంటే అది ఇంకొంచెం హయ్యర్, అదే మంచిదట. కాకపోతే మీరు గమనించారా వినపడితే మన ఆలోచనలు వేరే దగ్గరికి పోవు కాబట్టి మనం గట్టిగా చదవాలి అని చదువు. మనం మనకున్న పరిస్థితుల్లో బయటకి చెప్పుకోవడం బెటర్. నామం వినాలి కాబట్టి కొంచెం గట్టిగా చెప్పుకుంటే ఇక్కడ శ్రవణం కీర్తనం రెండూ జరుగుతాయి. ఓకే, ఇంకొకటి ఏంటంటే పక్క వాళ్ళకి ఇష్టం లేకపోయినా, ఇష్టం ఉన్నా లేకపోయినా నామం లోపలికి వెళ్తుంది. ఎన్నో జీవరాశులు ఉండొచ్చు, వాటి చెవును కూడా పడతాయి నామం బయటకి చెప్పినప్పుడు. ఇంట్లో వాళ్ళు వేరే వాళ్ళు చేయని వాళ్ళకి కూడా మనం చేయని వాళ్ళకి యూస్ఫుల్, వింటారు ఎలాగోలా, ఇష్టమో అయిష్టమో వింటారు మొత్తం. భగవన్ నామం లోపలికి వెళ్తుంది. అక్కడ ఏంటి మహారాజ్ చెప్పారు, మీరు ఎక్కడికి వెళ్ళినా ఇస్కాన్ స్టాల్స్ ఉంటాయి కదా, బుక్ స్టాల్స్, ఏం పర్వాలేదు వచ్చి ఒకసారి చూసారా, కొనుక్కోకపోయినా సరే, కామెంట్ చేసినా సరే, ఓ కృష్ణ అని చదివేసి ఉంటాడు, కృష్ణ బుక్, కొనుక్కోకపోయినా పర్వాలేదు, వాడు కృష్ణ అనేసాడు ఒకసారి. ఓకే అండి. కూడా 8 రౌండ్లు వేస్తా ఉన్నాను అంత. ఇప్పుడు 15 రోజుల నుంచి వేస్తా ఉంటా 16 రౌండ్లు. నాకు వాళ్ళైనంతరికీ వేయించు స్వామి, నువ్వే వేయించాలని చెప్పింది దేవుడి నమ్మకం. ఇంకోటి ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళకి వీలవుతుందండి, వీలు అయ్యేదే ఆచార్యులు పెడతారు. ఆచార్యులు పెట్టారు అంటే అది వీలవుతుంది అని లెక్క. ఎలా అయినా అవుతుందండి. 24 గంటలు 2 గంటలు మనం చేయలేకపోతున్నాం అంటే మన ప్రయారిటీస్ వేరే ఉన్నాయి అని అర్థం. ఓకే, సరే. మాతాజీ మాల పట్టుకుంటేనే లెక్కనా, లేకపోతే పట్టుకోకపోయినా ఇప్పుడు 10 minutes లో ఒక మాల చేయగలుగుతున్నాం, 10 minutes అట్లాగా బయటికి వెళ్తాము వేరే ధ్యాస లేకుండా, అలా ఆటోలోనో బస్సులోనో కూర్చొని 1 hour పడుతుంది. ఆ 1 hour మనం ఇలా 10 minutes అయిపోయింది ఒక రౌండ్ అయిపోయింది, 10 minutes అయిపోయింది ఒక రౌండ్, అలా కౌంట్ చేసుకోకూడదా మాతాజీ? కుదరకపోతే పర్వాలేదు, కానీ ఏమవుతుంది అంటే, ఇప్పుడు చూడండి, పుట్టినప్పుడు నేను మొన్న ఎగ్జాంపుల్ చెప్పాను, నాకు తెలియదు ఈ క్లాస్ లో చెప్పాను లేదు, ఇంతే పుట్టాం మనం.
ఇంత పుట్టి ఇంతలా ఎలా తయారయ్యాం ఇప్పుడు? ఇంద్రియాల ద్వారా, అంటే నోటి ద్వారా తిండి వెళ్ళడం వల్ల ఇలా 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 పెరుగుతూనే ఉన్న, తగ్గట్లేదు, అది వేరే విషయం. అయితే మార్పు వస్తూ ఉంది మన శరీరంలో, అనేక మార్పులు. లోపల ఏది తింటే దాని ప్రకారంగా శరీరం మారుతూ ఉంది. సో మనసు దేని వల్ల మారుతుంది? ఇదే ఇంద్రియాల వల్లే. ఇంద్రియాలన్నిట్లో నుంచి ఏం చూస్తున్నాం, ఏం వింటున్నాం. ఇంకొక ఇంద్రియం చూస్తే స్పర్శ, దేన్ని స్పర్శిస్తున్నాం. ఎప్పుడైతే జపమాలతో కానీ కౌంటింగ్ కానీ చేస్తున్నామో అప్పుడు ఈ స్పర్శ ఇంద్రియం కూడా మన కంట్రోల్లో ఉంది. వింటూ ఉంటే చెవులనే ఇంద్రియం కూడా భగవద్ అర్పితం అవుతుంది. మాట్లాడుతున్నప్పుడు నాలుక, నోరు కూడా ఇంద్రియం కదా, నాలుక, జిహ్వ, అది కూడా భగవంతుడి దాంట్లో వెళ్తుంది. ఇంకా అర్థమవుతుందా? సో కుదిరినంత వరకు జపమాలే బెటర్. ఎందుకు అంటే మనకి ఫోకస్ రావడం కోసం. ఇలా మీరు అన్నారు వెళ్ళేప్పుడు వెళ్తున్నారు, లేదా మీ చేతిలో లేదు. ఇప్పుడు కొత్తగా కౌంటర్స్ వస్తున్నాయి. ఎలా అయినా సరే కౌంటర్ లేకపోతే ఏమవుతుంది అంటే చేసేసి ఉండొచ్చు ఈ పాటికి నేను అనుకుంటాం. లేదండి నేను ఇప్పుడు మీరు 16 రౌండ్లు అంటున్నారు కానీ నేను మనసులో నిత్యం చేసుకుంటూ ఉన్నాను. నిత్యం చేసుకున్నా కూడా ఆచార్యులు చెప్పారు కదా రోజు 16 రౌండ్లు చేయమని. 16 రౌండ్లు ఎటు తిరిగి కౌంట్ తప్పకుండా ఓకేనా? కుదిరినప్పుడు ఓకే, ఇలా అయినా సరే భగవన్నామం అయిపోవాలి ప్రతిరోజు. ఓకే అండి. సో నెక్స్ట్ వీక్ మనం చైతన్య మహాప్రభు రెఫరెన్సెస్ అన్ని చూద్దాం. మాతాజీ ఫ్రైడే చెప్పకుండా ఇంకో రోజు చెప్పొచ్చు కదా మాతాజీ. ఫ్రైడే మీరు బిజీయా? ఫ్రైడే రోజు అన్నయ్య కూతురు పెళ్ళి ఉంది. ముందన్నా చెప్పండి వెనక్కి. ఓకే, రికార్డ్ ఉంది కదండి, ప్రాబ్లం లేదు.